హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మనకి రీసెంట్ గా వాట్సాప్ లో అయితే మెటా ఏ చాట్ బోర్డ్ అయితే ఒకటి యాడ్ చేశారు. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి చాట్ జీపీటీ అలాగే చాట్ జెమినీ సేమ్ వీటిలాగే ఇది కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది అన్ని మొబైల్స్ కి అయితే అప్డేట్ రాలేదు, కొన్ని మొబైల్స్ కి అయితే వచ్చినాయి. ప్రీవియస్ వీడియోలో పర్సనల్ చాట్ లో మెటా ఏని ఎలా యూజ్ చేయాలి, ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, అది పర్ఫెక్ట్ గా మనకి ఇమేజెస్ ని లోడ్ చేస్తుందా, ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, అలాగే వీటికి ఏమన్నా పేమెంట్ చేయాలా, లిమిట్ ఏదన్నా ఉంటుందా, క్రెడిట్స్ ఏమన్నా అవసరం అనే విషయాల గురించి అయితే మాట్లాడుకున్నాం. ప్రజెంట్ వీడియోలో గ్రూప్ చాట్లో ఏ మెటాని ఎలా యూజ్ చేయాలి, గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేయొచ్చా, అప్డేట్ రాని వాళ్ళు యూజ్ చేయడానికి వస్తుందా లేదా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. వాట్సాప్ గ్రూప్లో @ అని టైప్ చేస్తే మనకి మెంబర్స్ లిస్ట్ వస్తుంది కదా. సో అలాగే మనకి ఇక్కడ మెటా ఏఐ కూడా వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంకా మనకి ఒక వెల్కమ్ మెసేజ్ అయితే వస్తుంది అనమాట, ఏ విధంగా సహాయపడగలను అన్నట్లు. సో ఇక్కడ నుంచి అయితే మీరు ప్రాంప్ట్ ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మీరు మెసేజ్ టైప్ చేసే ముందు కానీ వెనక కానీ మనకి మెటా ఏఐ అనేది ట్యాగ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. జస్ట్ మీరు మెసేజ్ టైప్ చేస్తే ఓన్లీ ఆ మెసేజ్ మాత్రమే గ్రూప్ మెంబర్స్కి వెళ్తుంది, కానీ మీకు మెటా ఏఐ అనేది రెస్పాండ్ కాదు. ప్రీవియస్ ప్రాంప్ట్లో ఫన్నీ కిడ్ రన్నింగ్ విత్ వాటర్ మెలన్ జస్ట్ ఇమేజ్ అని టైప్ చేశాను. సో ఇమేజ్ అని వచ్చింది. ఇప్పుడైతే నేను 3D ఇమేజ్ అని టైప్ చేశాను కాబట్టి 3D పిక్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది. మీకు ఇమేజ్ నచ్చకపోతే జస్ట్ రైట్ సైడ్కి మీరు స్వైప్ చేసినట్లయితే ఇక్కడ ట్యాగ్ అవుతుంది. మళ్ళీ అక్కడ రీజనరేట్ అన్ ఇమేజ్ అని చెప్పేసి వన్ మోర్ ఇమేజ్ కానీ మీరు ఎలా కావాలంటే అలా ప్రాంప్ట్ దానికి అర్థమయ్యేలాగా ఇస్తే ఏంటంటే ఇంకొక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసి మనకు పంపిస్తుంది. కాకపోతే మీరు ఇచ్చే ప్రాంప్ట్ అనేది కొంచెం క్లియర్గా ఇవ్వాలి. మీకు ఎలా కావాలి ఏంటనేది క్లియర్గా మీరు ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే దానికి తగ్గట్టు మీకు ఇమేజ్ని అయితే లోడ్ చేసి మీకు సెండ్ చేస్తుంది. జనరేట్ చేసిన పిక్స్ క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మీకు లెఫ్ట్ సైడ్న డౌన్లో మీకు ఇమాజిన్ విత్ ఏఐ అనేది వాటర్ మార్క్ అయితే వస్తుంది. అది పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి. ఫొటోస్ ఒకటే కాకుండా మనకి టెక్స్ట్లో కూడా మనకి ఏదైనా కావాలనుకుంటే మనం మెటా ఏఐని అయితే అడగవచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే సెర్చ్ చేసి మనకి పంపిస్తుంది అనమాట. గ్రూప్లో మనం ఏది అడిగినా సరే దానికి ట్యాగ్ అయితే చేయాల్సిందే కంపల్సరీగా. మనకి స్టార్టింగ్ అని అంటే మనం మన ప్రాంప్ట్కి స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ట్యాగ్ అయితే ఇచ్చినట్లయితే అప్పుడు మనకి మాత్రమే మెటా ఏఐ అనేది రెస్పాండ్ అయ్యి మనకు కావాల్సిన డేటా అయితే సెర్చ్ చేసి పంపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను, క్రియేట్ 3D ఇమేజ్ ఆఫ్ ఇండియన్ కాప్ అని. మంచి పిక్ అయితే డౌన్లోడ్ చేసింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు గ్రూప్లో ఉన్న ఇంకొక అకౌంట్ అనమాట ఇది. సో దీనికైతే మెటా ఏఐ అప్డేట్ అయితే రాలేదు. మరి దీనికైతే మనం మెటా ఏఐని వాడుకోవచ్చా లేదా, ప్రాంప్ట్ ఇస్తే మనకి డేటా ఇస్తుందా లేదా అనేది అయితే చూద్దాము. సో ఈ అకౌంట్ నుంచి అయితే నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను, క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ స్పోర్ట్స్ కార్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే @ టైప్ చేస్తే మనకు ఓన్లీ మెంబర్స్ మాత్రమే వస్తున్నారు, మెటా ఏఐ అనేది రాలేదు. ఎందుకంటే నాకు అప్డేట్ రాలేదు కాబట్టి ఈ అకౌంట్లో. సో ఓన్లీ గ్రూప్ మెంబర్సే వస్తున్నారు. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను, క్రియేట్ గిఫ్ ఇమేజ్ ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్. అంటే ఆ ఫ్లాగ్ ఎగురుతున్నట్టు ఇమేజ్ కోసం అయితే నేను ప్రాంప్ట్ ఇచ్చాను, కానీ అది ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఇస్తుంది, గిఫ్ ఫార్మేట్లో అయితే ఇవ్వట్లేదు. పోనీ ఇమేజ్ బదులు ఓన్లీ గిఫ్ అని అయితే ఇద్దాం, ఇండియన్ ఫ్లాగ్ గిఫ్ అని @ మెటా అయితే ట్యాగ్ చేసి ఇచ్చాను. సో గిఫ్ అని ఇచ్చినా సరే మనకి ఓన్లీ ఇమేజ్ మాత్రమే సెండ్ చేస్తుంది, గిఫ్ ఫార్మేట్ అయితే ఇవ్వట్లేదు. కానీ ఏ మాటకి ఆ మాట, ఫ్లాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ ఫ్లాగ్ నచ్చితే మీరు లైక్ అయితే కొట్టండి. ఫీల్ అలా ఉంటుంది మరి ఆ ఫ్లాగ్ చూస్తుంటే. నెక్స్ట్ అయితే PDF టు JPG కన్వర్ట్ ఆన్లైన్ అయితే ఇచ్చాను ప్రాంప్ట్. కాకపోతే మనకి ఓన్లీ వెబ్సైట్ అడ్రస్లు మాత్రమే పంపిస్తుంది, కానీ ఇక్కడే మనం PDF కానీ ఇమేజ్ కానీ అప్లోడ్ చేసి వాటిని కన్వర్ట్ చేసుకునేలా కానీ, లేకపోతే మన ఇమేజ్ని అప్లోడ్ చేసి దాన్ని ఏ ఇమేజ్గా క్రియేట్ చేసుకోవడానికి కానీ ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే ఇంకా బాగా యూజ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.